లేటెస్ట్ యూపీఎస్సీ అప్డేట్. భారతదేశ వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు వివిధ ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తొలిసారిగా ఆధార్ ధృవీకరణ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది కొత్త ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ను కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆధార్ సంఖ్య ఇవ్వడంతో పాటు అది అభ్యర్థిదేనని రుజువు చేసుకోవడానికి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని నమోదు చేయవలసి ఉంటుంది. సంబంధిత ధృవపత్రాలను కూడా అప్లోడ్ చేయాలి. ఒకసారి ఈ ప్రక్రియ సక్సెస్ అయితే ఆ తర్వాత నుంచి పరీక్షలకు దరఖాస్తు చేయవలసిన వచ్చినప్పుడు ప్రతిసారి మళ్ళీ ఇదంతా చేయవలసిన అవసరం ఉండదు. ఈ ప్రక్రియ స్వచ్ఛందమైన అధిక శాతం మంది అభ్యర్థులు ఆధార్ ధృవీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. తప్పనిసరిగా మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటే, అర్హులై ఉంటే కనుక ఆధార్ ధృవీకరణ యూపీఎస్సీ సైట్ ద్వారా చేసుకోండి. దానికి ప్రధానంగా చేయవలసింది యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి కొత్త అఫీషియల్ పోర్టల్లో మీ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఇది ప్రాసెస్ పూర్తవుతుంది. దీనివల్ల ఎప్పుడైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ప్రక్రియ అంతా చేయవలసిన అవసరం ఉండదు. చాలా సులభతరంగా ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయం గమనించి వెంటనే ఆసక్తి అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. దీనికి ప్రధాన కారణం అక్రమాలకు అవకాశం లేకుండా ఆధార్ ధృవీకరణ విధానాన్ని యూపీఎస్సీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కొంతమంది అనేక విధాలుగా పేరుని, తల్లిదండ్రుల పేరుని మార్చి అనేక సార్లు ఎగ్జామ్స్ రాసే అవకాశం కలిగి ఉంది గతంలో. ఇటువంటి అక్రమాలకు తావు లేకుండా తయారు చేయడం కోసం చాలా పకడ్బందీగా యూపీఎస్సీ తన కొత్త పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. కావున ఈ విషయాన్ని గమనించి వెంటనే ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోండి. అలాగే ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇటువంటి ఉపయోగపడే సమాచారం మీకు అందాలంటే కనుక సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, స్నేహితులకి, బంధువులకి, చదువుకున్న వారికి ఈ ఉపయోగపడే సమాచారం పొందాలనుకుంటే షేర్ చేయండి. వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లెలు రత్నకుమార్. జై హింద్.